నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బీఆర్ఎస్ చేసిన తప్పే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందా? గతంలో బీఆర్ఎస్ టీడీపీని విమర్శించి ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ మంత్రులు వరుస పెట్టి ఏపీపై విమర్శలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న పొంగులేటి అమరావతిపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తే ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఎన్టీఆర్ ఘాట్నే తొలగించాలి అని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలన్నీ కూడా రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుతున్నాయా, తెలియకుండా జరుగుతున్నాయా? తెలియకుండా జరిగితే ఈ మంత్రుల సొంత ఎజెండా ఏమై ఉంటుంది? ఇక ఏది ఏమైనా కూడా మరి తెలంగాణలో కూడా ఇటు టీడీపీ బలపడుతున్న నేపథ్యంలో మరి ఆ రకంగా దాన్ని నిలువరించేందుకు ఈ వ్యాఖ్యలు అనుకోవాలా, లేదు అంటే ఇవి నిజంగానే సొంత ఎజెండా అనుకోవాలా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సో దుర్గా కుమార్ గారు, మీరు చెప్పండి, నిన్న ఈరోజు చూస్తూ ఉన్నాము, అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఒకసారి పక్క రాష్ట్రాలపైన స్పందించలేదు. ఇప్పుడు సడన్గా తెర మీదకి వచ్చి నిన్న పొంగులేటి, మళ్ళీ వెనువెంటనే నెక్స్ట్ డే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా నిన్న చూస్తే అమరావతిపై, ఈరోజు చూస్తే ఎన్టీఆర్ ఘాట్పై కూడా స్పందించడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళ వ్యాఖ్యలను? మీరేం చెప్తారు? అంటే ఈ అసందర్భపు అవాంఛనీయమైనటువంటి స్పందన చూస్తే వాళ్ళల్లో ఒక కనపడని భయం అనేది తెలుస్తూ ఉంది. ఒకటేమో రాష్ట్రపరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులు పెడతా ఉంది. ఆ విధంగా తెలంగాణకి ప్రతిబంధకం అవుతుందా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక భయం. తర్వాత ఇక్కడ కాంగ్రెస్కి టీఆర్ఎస్ కాదు ప్రత్యర్థి పార్టీ, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం అవుతుంది. అందువల్ల ఎన్టీఆర్ స్మారకంగా కట్టినటువంటి ఆ ఘాట్ని తీసేయాలనేటువంటి ఒక శత్రువు అంటే అక్కడ కనపడుతున్నాడు. వాళ్ళకు ఒక భయం కల్పిస్తుంది. అది మనకు అట్లా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఇద్దరు కూడా కొంచెం ప్రముఖులైన వ్యక్తులే కాంగ్రెస్ పార్టీలో. అది రేవంత్ రెడ్డి గారి ప్రమేయంతో జరిగిందని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్లో స్వేచ్ఛ అనేది ఎక్కువ, ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా అత్యంత ఆత్మీయుడు. ఆ పార్టీ తరపున ఒకసారి లోక్సభకు కూడా ఎన్నికైన వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్యలో కూడా అనేక ఆర్థిక అంశాలు కూడా సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఒక టైంలో షర్మిలకు కూడా ఆయన పార్టీ ఫండ్ ఇవ్వటానికి సంసిద్ధుడైనప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడి ఇవ్వటానికి వీల్లేదు, నా ప్రత్యర్థి షర్మిల అని అట్లా కూడా ఆయన అడ్డుపడ్డాడు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒక పవర్ లాబీ కాంగ్రెస్లో, అంటే డబ్బు పరంగా కూడా బాగా సంపాదించారు. సుశీల్ హైటెక్ అని వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఈ ఫామ్ ఉంది ఒకటి, పెద్ద ఫామ్, ఆల్ ఇండియా లెవెల్లో పెద్ద వర్క్స్ చేశారు, బాగా సంపాదించారు. వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రొజెక్ట్ అయిన సందర్భం మనం చూసాం. తర్వాత కాంగ్రెస్ మీద రెబెల్గా కూడా వెళ్ళి వాళ్ళ తమ్ముడు మళ్ళీ పార్టీలోకి రావటం, ఎంతైనా కూడా వాళ్ళ కాంగ్రెస్లో ఒక ప్రత్యేకత అయితే ఉంది. అట్లాంటి వీళ్ళిద్దరూ కనుక ఈ వ్యాఖ్య చేయటం వెనకాల ఖచ్చితంగా ఒక అబ్జెక్టివ్ అంటే ఒక లక్ష్యంతోనే చేశారనేది స్పష్టమవుతుంది. కాకపోతే అది ఊహాజనితమైన లక్ష్యం. అది భవిష్యత్తులో ఒక థ్రెట్గా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటు, అటు వాళ్ళ రాజధాని నిర్మాణం కూడా స్పీడ్గా జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు. తర్వాత అనేక ఫారిన్ కంపెనీసు, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి బాగా ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బాగా లౌక్యం తెలుసు. తర్వాత ఆర్థిక అంశాల్లో నిపుణుడు. మౌలికంగా ఇక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు మల్టీనేషనల్ కంపెనీస్ని, హైటెక్ కంపెనీస్ని ఆకర్షించడానికి ఆయన ఆల్రెడీ ప్రయత్నాలు మొదలెట్టారు. దానికి తోడు ఐటీ మినిస్టర్గా లోకేష్ బాబు ఉండటం, ఆయన కూడా బాగా యంగ్స్టర్గా ఉండటం, సబ్జెక్ట్ మీద థరో నాలెడ్జ్ ఉండటం. అదే ఇక్కడ ఐటీ మినిస్టర్ కన్నా కూడా ఆయన బాగా ధీటుగా ఉన్నాడు, చొరవగా ఉన్నాడు. ఆయన అంతకుముందు యుఎన్ఓలో కూడా పనిచేయటం, అమెరికాలో చదువుకుని రావటం, ఇవన్నీ కూడా అడిషనల్ అంశాలు. ఈ లక్ష్యంతో అతనికి ఎట్లా అనిపిస్తుందంటే ఏదైనా సరే ఇవాళ ఎన్టీ రామారావు గారి ఘాట్ చాలా ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా ఉంది. తర్వాత మంచి ప్రైమ్ ప్లేస్లో ఉంది. ఆ కట్టినప్పుడు కూడా చాలా దర్పంగాను ఒక దర్జాగా కట్టారు ఆయన స్థాయికి తగ్గట్టుగా. ఇప్పుడు ఆయన్ని అవమానపరచడానికి ఒకటి,
తెలుగుదేశం వాళ్ళ మనోభావాలని దెబ్బతీయటానికి కూడా, వాళ్ళ నైతిక బలాన్ని దెబ్బతీయటానికి కూడా ఇది లక్ష్యంగా పెట్టుకున్నాడు అనిపిస్తుంది. నిజానికి అసెంబ్లీ అక్కడే కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా కనుక అసెంబ్లీయే కట్టాలంటే అంబేద్కర్ విగ్రహం కూడా తీయాలి. అంటే అక్కడ వ్యూ బాగుంటుంది, వ్యూ బాగుంటుంది కాబట్టి కట్టుకోవచ్చు. రెండు అంబేద్కర్ విగ్రహమును ఎన్టీఆర్ ఘాట్ రెండు కూడా సమిష్టిగా పక్కనే ఉన్నాయి కాబట్టి ఈ రెండుని తీసి షామీర్పేట దగ్గర, లేకపోతే శంషాబాద్ దగ్గర, లేకపోతే చేవేళ్ల దగ్గర ఎక్కడోసారి పెట్టుకోవచ్చు వాళ్ళకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే. అట్లాగే పీవీ ఘాట్ కూడా దగ్గరలోనే ఉంది. అక్కడ ఇప్పుడు మినిస్టర్స్ సంబంధించిన క్వార్టర్స్ అక్కడ కడితే తొందరగా వాళ్ళు సెక్రటేరియట్కి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో ట్రాఫిక్ జాముల్లో పడి వచ్చే బదులు. అట్లాగే సీఎం గారికి ఎవరికైనా కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, జూబ్లీహిల్స్లో ఉన్నాడు, ఇప్పుడు సెక్రటేరియట్ నుంచి ఆయన వెళ్ళాలంటే ఎంతో క్రూషియల్ ఏరియాస్లోంచి పాస్ అవ్వాలి ఆయన కాన్వాయ్. దాని వలన ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది. అందువల్ల సీఎం పర్మనెంట్గా ఎవరన్నా సీఎం అవనండి, అప్పుడు పీవీ గారు ఘాట్ను కనుక ఈ మూడింటిని కనుక తీస్తే అసెంబ్లీ కట్టుకోవచ్చు, తర్వాత మినిస్టర్స్ క్వార్టర్స్ కట్టవచ్చు, చీఫ్ మినిస్టర్ క్వార్టర్ కూడా కట్టవచ్చు. అట్లా ఒకవేళ చీఫ్ జస్టిస్ కూడా ఎక్కడెక్కడో ఉండే బదులు కొంచెం అక్కడే పెట్టారనుకోండి, ఇలా ముఖ్యమైన వాళ్ళకి సిఎస్, ఇలా ప్రభుత్వంలో కీలక భాగస్వాములు అందరూ అక్కడే ఉంటే, గవర్నర్ రాజ్భవన్ కూడా అక్కడికి కోతవేటు దూరంలోనే ఉంది. ఆ రకంగా కనుక మంచి భావంతో కనుక అందరూ తీస్తే తీయొచ్చు. కానీ తెలుగుదేశం దెబ్బతీయాలి, రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చే సూచన కనపడుతుంది. బీసీ వర్గాల్లో దానికి మంచి పేరుంది, గ్రామీణ ప్రాంతాల్లో బాగా పలుకుబడి ఉంది. ఎప్పుడైతే తెలంగాణలో పునర్ప్రారంభిస్తామని చంద్రబాబు గారు చెప్పారో ఒక హల్చల్ మొదలైంది గ్రామ ప్రాంతాల్లో. మళ్ళీ మన తెలుగుదేశం వాళ్ళు ఓన్ చేసుకుంటారు. తెలుగుదేశం అనేది ఇప్పుడు సపోజ్ యాదవ్లే ఉన్నారనుకోండి, వాళ్ళకు ఉండే ఒక సంపదతో పాటు ఇన్ని ఎకరాలు, ఇన్ని గొర్రెలు, మా రామారావు గారు ఆయన పూజా మందిరంలో ఆయన ఫోటో ఇప్పటికీ ఉండాల్సిందే. అట్లా ఓన్ చేసుకున్నారు రామారావు గారిని. కాబట్టి మళ్ళీ దానికి కూడా కొన్ని కారణాలు ఏంటంటే, గ్రామాధికార వ్యవస్థను రద్దు చేయటం వలన బాగా లబ్ధి పొందిన వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళు. అట్లా అనమాట. కొన్ని అట్లాగే మండల సంస్కరణ, మండలాలు పెట్టినప్పుడు సమితులు పోవటంతో ఈ ఫ్యూడల్ రాజకీయ కుటుంబాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఈ బీసీలు అందరూ కూడా మండలాధ్యక్షులుగా ఎన్నికవటం ద్వారా ఒక మార్పు, రాజకీయ మార్పు స్పష్టంగా కనపడింది. అంటే ఒక పెద్దవాళ్ళ నుంచి కింద తరగతి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఇది రామారావు గారి వల్ల సాధ్యమైందని. అందువల్ల వాళ్ళకి తెలియని భయంతో ఇప్పుడు అనవసరం అవాంఛనీయమైన సందర్భంలో ఇది కదిపారు. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలుసు అని మనం అనుకోలేము. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా స్వేచ్ఛ ఉంటుంది అందులో. ఇంకా రేవంత్ రెడ్డి గారు అన్న కొత్తగా పార్టీలోకి వచ్చాడు, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ, ఈయన రాజశేఖర్ రెడ్డి టైం నుంచి శ్రీనివాసరెడ్డి పార్టీలో ఉన్న వ్యక్తే, వాళ్ళ ఫ్యామిలీకి బాగా అనుబంధం ఉన్న వ్యక్తి. కోమటిరెడ్డి పార్టీ వాళ్ళకి ఇద్దరు బ్రదర్స్కి పార్టీలో గ్రిప్ ఉంది, డబ్బు ధనబలం ఉంది, నల్గొండ జిల్లాని శాసించగలరు, కాంగ్రెస్ పార్టీని కూడా ఒక స్థాయి వరకు శాసించగలిగిన శక్తివంతులు వాళ్ళిద్దరు. రైట్ సార్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, నిన్న పొంగులేటి గారు కావచ్చు మాట్లాడిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అండ్ మనం మొదటి నుంచి తెలుసు తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డిని సీఎం చేయడం కూడా చాలామంది అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. సో ఇది వీళ్ళ మాటల వెనుక, అంటే పొంగులేటి మాటల వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉండొచ్చు, వాళ్ళకి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి అనుకున్నా. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఇది రాజకీయ వ్యూహం అంటారా, లేదంటే వ్యక్తిగత వ్యూహం అంటారా, రేవంత్ రెడ్డి మీద అసహనం అంటారా? అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ గొయ్యి వాళ్ళు దవ్వుకుంటున్నారు, మనకేమైనా అభ్యంతరమా? వాళ్ళ చెట్టు కొమ్మ, కూర్చున్న కొమ్మ వాళ్ళు నరుక్కుంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్ జోలికే వెళ్ళాడు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ అని చెప్పి ఆ ఘాట్ వెనక కొంత భాగం తొలగిచ్చేసేసి ఏదో గేట్లు తీసేసి అక్కడ రోడ్లు వేసేసి కొంత చేయాలని చూశాడు, కొంత చేశాడు కూడా. వ్యతిరేకత వచ్చింది, సరే అంటుకోలేదు, మిగతా భాగంలో రోడ్లు వేసి అక్కడే నడిపాడు ఈ ఫార్ములా ఈ రేసా. ఎక్కడున్నాడు కేటీఆర్? ఎక్కడుందా ఫార్ములా ఈ రేసు? రమ్మంటోందా? జైలు పిలుస్తోందా? అంటే ఎన్టీఆర్ ఘాట్ అంటుకుంటే కేటీఆర్ ఇవాళ జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అంత మహిమాన్విత ఘాట్ అది, అంత మహనీయుడి స్మృతి చిహ్నం అది. రాజ్ఘాట్ బతికి బయటపడింది, ఢిల్లీలో ఉందనుకుంటా రాజ్ఘాట్. అది కనుక ఇక్కడుంటే అక్కడ కూడా కట్టేవాళ్ళ ఏంటి? మినిస్టర్ క్వార్టర్స్ కడతారా, లేకపోతే సెక్రటేరియట్ కడతారా? అవి కట్టడానికి నీకు ఎన్టీఆర్ ఘాటే కావాల్సి వచ్చిందా? ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కానీ, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యలు కానీ ఇవాళ వాళ్ళంతటా వాళ్ళు స్వతసిద్ధంగా మాట్లాడారా? ఎవరన్నా వాళ్ళతో మాట్లాడిస్తున్నారా? అంటే ఈ ఏ గూటి చిలకలు
ఈ రెండు కూడా వైఎస్ గూటి చిలకలే. కోమటిరెడ్డి పెరిగింది వైఎస్ దొడ్లోనే, మరి పొంగులేటి పెరిగింది కూడా వైఎస్ దొడ్లోనే అన్నమాట. అంటే వైఎస్ శిష్యులుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే ప్రయత్నమా? ఇవాళ ఎన్టీఆర్ అంటే ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్కి పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన ఏంటి, ఒక లెజెండ్. అతను ఏంటి, ఇవాళ భారతదేశంలోనే కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు అతను కదా నాంది. ఇవాళ మోడీ ప్రభుత్వం ఉందంటే, 10 ఏళ్లుగా మోడీ ప్రధానిగా ఉన్నాడంటే, మరో 5 ఏళ్ళు ఉంటాడంటే, గతంలో కాంగ్రెసేతర ప్రధానులు వచ్చారంటే, విపి సింగ్ కావచ్చు, లేకపోతే దేవేగౌడ, గుజ్రాల్, వీళ్ళందరూ వచ్చారంటే దీనికంతా ఎవరు బీజం వేసింది? ఎన్టీఆర్. ఆ రోజు ఇందిరాగాంధీ మీద మరి ఆయన సవాల్ చేశాడు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పెట్టాడు ఏంటి, ఈ నేషనల్ ఫ్రంట్, తర్వాత చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్. తెలుగుదేశం కదా ఆ రోజు లోక్సభలోనే ప్రధాన ప్రతిపక్షం, 30 మంది ఎంపీలతో ఉండేదన్నమాట అప్పట్లో. అలాంటి నాయకుడు ఆయన ఏంటి, తెలుగు జాతి యుగ పురుషుడు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు తెలంగాణను ఎంత అభివృద్ధి చేశాడమ్మా. నీకు నిజాం సాగర్ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, అవన్నీ మన దుర్గా కుమార్ గారికి తెలుసు. ఏది, ఇవాళ జోగిని వ్యవస్థ రూపుమాపాడు. మనకు అక్కడ దేవదాసి వ్యవస్థ ఎట్లాగో ఇక్కడ తెలంగాణలో జోగిని వ్యవస్థ ఉండేది. ఆడపిల్లల్ని ఆ దేవాలయానికి అంకితం చేసి ఆడపిల్లల జీవితాలతో చెలగాటం ఆడినటువంటి ఈ సంస్కృతిని రూపుమాపాడు ఎవరు, ఎన్టీఆర్. ఆయన ఒక సంఘ సంస్కర్త, ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదనమాట. ఎవరు, ఎన్టీఆర్ అంటే అతను ఒక రిఫార్మర్. ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు. ఘాట్ ఎందుకు, మళ్ళీ పటేల్ పటవారి వ్యవస్థ తెచ్చుకోండి, మీకు బాగుంటుంది. ఇప్పుడు కోమటిరెడ్డి పటేల్, లేకపోతే ఎవరితను పొంగులేటి పటేల్, మళ్ళీ పటేల్ పట్వారీ వ్యవస్థ తెచ్చుకోండి, ఎవరొద్దన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు ఎంత స్వాతంత్రం తెలంగాణ వచ్చిందో కానీ పటేల్ పట్వారీ వ్యవస్థ రూపుమాపటం ద్వారా ఎన్టీఆర్, అదే మన వైపు కరణం మున్సబుల్ అంటాం, ఆ వ్యవస్థను రూపుమాపటం ద్వారా ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలందరికీ ఇక్కడ స్వేచ్ఛ వచ్చింది. అది అలాంటి సంస్కర్త ఎన్టీఆర్. ఆయన ఘాట్ని మేము మరి అక్కడ మినిస్టర్స్ క్వార్టర్స్ కడతామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడంటే అతన్ని ఇమ్మెచ్యూర్గా చూడాలా? అతనేదో మళ్ళీ నాకు మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో 2 మంత్రి పదవులు కావాలంటున్నారు. అంటే ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు ఏంటి, రేవంత్ రెడ్డి సాప కిందకి నీళ్లు తెస్తున్నారా? మొన్న బీఆర్ఎస్ ఓటమికి కారణం, కేసీఆర్ గద్దె దిగడానికి కారణం ఏంటి? తెలుగుదేశంపై చేసిన విమర్శలు, ఆంధ్రప్రదేశ్పై పెట్టుకున్నటువంటి ఆ పగ, లేకపోతే చంద్రబాబుని జైలుకి పంపటం, దానిపై చేసిన కామెంట్స్. చంద్రబాబు జైలుకి వెళ్తే వీళ్ళు ఇక్కడ సంబరాలు చేసుకుంటారా? ఇక్కడ రోడ్ల మీదకి ప్రజలు వచ్చి, యువత వచ్చి మాకు ఉద్యోగాలు ఇప్పించింది ఆయన, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టింది ఆయన, మొత్తం ఐటీ కారిడార్ అంతా నీకు రోడ్ల మీదకి జనం వస్తే ఇక్కడ ఎందుకు మీరు చేస్తారు, ఇక్కడికి వచ్చే పెట్టుబడులు రాకుండా చేస్తారా? పోయి రాజమండ్రిలో చేసుకోండి, అమరావతిలో చేసుకోండి అన్నాడు కేటీఆర్. సీన్ కట్ చేస్తే ఇవాళ ఎక్కడుంది బీఆర్ఎస్? ఇవాళ ఈ ఓటమికి ప్రధాన కారణం ఏంటి? చంద్రబాబు పట్ల వీళ్ళు ఆ రోజు చేసిన అవహేళనలు, ఆ అవమానాలు ఫలితం ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి గెలుపులో, ముఖ్యమంత్రిత్వంలో ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే దాని వెనక తెలుగుదేశం కార్యకర్తలు, సానుభూతి పరులు, చంద్రబాబు అభిమానులు అందరూ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మిత్రుడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న డీల్ తెలిసిందే కదా. ఆ రోజు కేసీఆర్ని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నాగార్జున సాగర్ మీదకు పోలీసులను పంపాడు, మళ్ళా రెచ్చగొట్టాలని చూశాడు, ఆంధ్ర తెలంగాణ వివాదాన్ని తీసుకురావాలని చూశాడు. అట్లా మనోభావాలని దెబ్బతీసి అట్లన్నా తెలంగాణ వాళ్ళతో కేసీఆర్కి ఓట్లు ఎంచాలని జగన్ తాపత్రయం. ప్రజలన్నీ గమనించారు, బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్ళా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి దాన్ని తవ్వుకుంటుందా అనేది అందుకే అనమాట.
రైట్. అరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది, ఆ విషయం మనకి తెలుసు. ఒక్క తెలంగాణలో నిజం చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కృషి వల్లే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో నిలదొక్కోగలిగింది. సో అది ఆ పార్టీలో సీనియర్లు తీసుకున్నా తీసుకోలేకపోయినా అది నిజమని గ్రహించారు కాబట్టి ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే ఒక పక్క చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా ఆయన తెచ్చుకుంటున్న టైంలో వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ పార్టీ అధిష్టానం దగ్గర నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఏమన్నా చర్యలు ఉండే అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలా మాట్లాడడం ఇప్పుడు కొత్తమీ కాదు. గతంలో కూడా మనం చూసాము, చాలాసార్లు స్వయాన రాహుల్ గాంధీని పిలిచి కోమటిరెడ్డి బ్రదర్స్ని వాన్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయినా కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు రావట్లేదు. సో ఆ రకంగా ఏమైనా చర్యలు ఉంటే వీళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందంటారా? గతంలో కాంగ్రెస్కి ఇప్పుడు కాంగ్రెస్కి మీరు అడిగిన ప్రశ్నలో అన్నట్టే తేడా ఉందమ్మా. గత తరం వాళ్ళు వేరు, ఈ తరం వేరు. ఎందుకంటే ఈ తరం వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక కానీ వీళ్ళు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రియాంక కూడా ఫస్ట్ టైం మన కేరళ నుంచి లోక్సభలోకి ఎంటర్ అయింది. అంతకుముందు వరకు ఏంటంటే రాజకీయాల్లో వాళ్ళు ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగానే చూస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి రాష్ట్రంలోనూ కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మొన్న వాళ్ళిద్దరు కూడా తెలంగాణలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అంతకుముందు సాంప్రదాయ కాంగ్రెస్ లీడర్స్నే ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. అసాధారణంగా ఈసారి రేవంత్ రెడ్డి బయట వ్యక్తి అని తెలిసినా, వయసులో చిన్నవాడని తెలిసినా, కాంగ్రెస్ని నిలబడటానికి కీలకమైన వ్యక్తి ఈయనలోనే ఉన్నాయి నాయకత్వ లక్షణాలు, ఈయనలోనే ఆ ధైర్యం ఉంది, అనేక అంశాలు ఇతనిలో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈయన్ని ప్రొజెక్ట్ చేశారు. నిర్ద్వందంగా ఎవరు ఎంత పెద్ద వ్యక్తులు వెళ్ళి మాకు లాబింగ్ చేసుకున్నా కూడా ఆ విషయంలో వాళ్ళు మెత్తబడలేదు, ఇప్పటికి కూడా మెత్తబట్టలేదు. మొన్నటికి మొన్న హైడ్రా విషయంలో కానీ లేకపోతే మూసీ విషయంలో కానీ వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు వెళ్ళినాయి. అయితే వాళ్ళు కూడా అసలు ఈ రెండు అంశాలు చాలా సున్నితమైన అంశాలు, చాలా తీవ్రమైన అంశాలు, ఎందుకు ఇతను కెలుకుతున్నాడు, ఇతను ఏమన్నా తప్పు చేస్తున్నాడా అని కూడా వాళ్ళు ఆలోచించుకుని నిజంగా ఇవాళ హైదరాబాద్ నగరం అనేది ఒక దీని మీద వాల్కనో మీద ఉన్నట్టుగా ఉంది. రేపు కనుక మూసీకి అసాధారణమైన వరదలు కనుక వస్తే, తీవ్రమైన వరదలు, నిజానికి సిటీ అంతా మునిగిపోద్ది, చాలా లక్షల్లో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలు హైదరాబాద్ వాసులు గుర్తిస్తారు. కొద్ది మందిని తొలగిస్తున్న ద్వారా హైదరాబాద్ నగరాన్ని రక్షిస్తున్నాడు అతను. అట్లాగే హైడ్రా పర్యావరణం మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. అందులోనూ తీవ్రంగా జలాశయాల్లో కట్టిన ఇళ్లనే తప్ప మరీ అంత దూకుడుగా కూడా వెళ్ళటం లేదు. కాబట్టి ఈ రెండు అంశాలు పార్టీకి పెద్ద నష్టం కలగజేయవు. కొద్దిపాటి అసంతృప్తి ముందు వచ్చినా కూడా తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి ఉద్దేశాలు బయటకు వచ్చి అతను ఎందుకు చేస్తున్నాడు అనేది గమనిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి విషయంలో వాళ్ళు ఏం తొందరపడతారని అయితే మనం అనుకోవాల్సిన అంశం కాదు. వీళ్ళు అధిష్టానం ఆశీర్వాదాలతో ఈ మాటలు మాట్లాడారు అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకి దుగ్ధ అట్లా ఉంది. ఎందుకంటే మేము తెలంగాణలో ఇంత పెద్ద లీడర్స్ని, ఎన్టీఆర్ ఇది ఇక్కడ ఉంటవేంటి ఘాట్. ఇప్పుడు వారు అన్నట్టు ఢిల్లీలో కనుక ఇట్లాంటి ఆలోచనలు అనేక పార్టీలు వచ్చినాయి. ఆ తర్వాత కూడా కాంగ్రెసేతర పార్టీలు, అనేక పార్టీలకు చెందిన నాయకులు ఘాట్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎక్కువ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళ ఘాట్లు ఉన్నాయి. ఎవరు కూడా ఘాట్ల జోలికి వెళ్ళే సాహసం ఎప్పుడు కూడా చేయలేదు. అట్లాంటి అనాగరికపు ఆలోచన కూడా ఎవరికి రాలేదు, ఎక్కడ కూడా రాలా. అసలు అట్లాంటి ఆలోచన వాళ్ళకి రావటం అనేది ఒక సినికల్ థింకింగ్కి మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సెక్రటేరియట్ పక్కన ఉన్న స్థలం అనుకుంటే, మరి మొన్నటికి మొన్న ఇది అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినప్పుడు వీళ్ళు ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించలా. లేదు, ఇది రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ కట్టాల్సిన ప్రదేశం, ఎందుకు అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారని అభ్యంతరం చెప్పాలి కదా. ఇంత విజన్ ఉన్న నాయకులు మరి ఎందుకు చెప్పలేదు అంటే, వాళ్ళు కేవలం ఒక ఎన్టీఆర్ లాంటి ఒక యుగ పురుషుడు, లేకపోతే రేపు రాబోయే తెలంగాణలో తెలుగుదేశం అనేది ఒక మేజర్ ఫోర్స్గా వస్తుంది, మనం కూడా తట్టుకోలేకపోతామేమో, ఆ వరదకు మొన్న టీఆర్ఎస్ కొట్టుకుపోయినట్టుగా మన పార్టీ కూడా కొట్టుకుపోద్దేమో, అందువల్ల ఎన్టీఆర్ గారికి కానీ తెలుగుదేశానికి సంబంధించిన ఆనవాళ్ళు ప్రజల మనసుల్లో కూడా లేకుండా తుడిచిపెట్టాలనే ఒక దురాలోచనగా కనపడుతుంది. కానీ ఇది ఒక విజన్గా ఉండి ఒక దూరదృష్టితో చేసిన ఆలోచన అనేది మనం చెప్పలేము. ఎందుకంటే స్పష్టంగా
అది ఎన్టీఆర్ ఘాట్ అనేది దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఆయనకు ఆ పేరు ఉంది. వారు చెప్పినట్టు అనేక ప్రభుత్వాల కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో ఆయన కీలకంగా పాత్ర వహించారు. ఈ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా కూడా ఉన్నాడు. విపి సింగ్ గారు వచ్చినాడు. యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఆయన వయా హైదరాబాద్ వెళ్ళే సందర్భాల్లో రామారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా కాదు, ఆయన ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళేవాడు. అంతటి ప్రతిష్టని రామారావు గారు జాతీయ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అనేక జాతీయ స్థాయి మీటింగులకు కూడా ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఒక మహాపురుషుడి కింద గుర్తించారు నార్త్ ఇండియాలో. అందుకనే చాలామంది ఇవాళ కూడా టూరిస్టులు ఎన్టీఆర్ ఘాట్కి వెళ్తున్నారంటే ఢిల్లీలో పెద్ద ప్రముఖుల ఘాట్లకి ఎంత పేరుందో హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్కి అంత పేరుంది. అలాంటి ఒక ప్రముఖ ప్రదర్శన, ఒక చారిత్రక స్థలాన్ని ఆ మాట మాట్లాడాడంటే ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్న ఇతర పెద్దలు కూడా అది ఖండించాలి. అటువంటి మాటలు తగదనేది ఇతో చెప్పుకోవాలి. వాళ్ళు కనీసం ప్రజలకు ఒక మెసేజ్ అయితే ఇవ్వాలి. లేదు అంటే అది పార్టీ ఆలోచనగా ప్రజలు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. రైట్. మనం చూసాం సార్, గతంలో ఇక్కడ కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా పొంగులేటి గారు ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్ళి స్పెషల్గా కృతజ్ఞతలు కూడా చెప్పి వచ్చారు అని విన్నాము. సో నిన్న చూస్తే ఆయన ఇలా మాట్లాడటం జరిగింది పొంగులేటి గారు. ఈరోజు కోమటిరెడ్డి గారు అసలు ఎన్టీఆర్ ఘాట్ గురించి మాట్లాడితే రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అని అంత సీనియర్ నాయకుడికి తెలియకుండా ఉండే అవకాశం ఉండదు. సో ఇప్పుడు మొత్తానికైతే ఆయన మాట్లాడేశారు. ఇటు టీడీపీ శ్రేణుల నుంచి అయితే భారీగా నిరసనలు అయితే వస్తున్నాయి. మరి దీనిపైన పార్టీకి కూడా డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఎంతో కొంత ఉండకపోదు. మరి రేవంత్ రెడ్డి గారు కానీ దీనిపైన ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందంటారా? ఎలా ఉండబోతుందంటారు పరిస్థితి? మీరేం చెప్తారు? ఏరు దాటారు, మరి తగలేయాలిగా తెప్పని తగలేయటమే కదా, వాళ్ళకి తెలిసింది అదే కదా. రేవంత్ రెడ్డి గారు ఏం స్పందించరు. ఆయన రేవంత్ రెడ్డి, ఆయన మన కోసమో తెలుగుదేశం కోసమో ఎన్టీఆర్ కోసమో కోమటిరెడ్డిని వదులుకుంటాడా లేకపోతే పొంగులేటిని వదులుకుంటాడా? దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. చాలా రాజకీయం చేస్తాడు కదా. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డో పొంగులేటో లేకపోతే కోమటిరెడ్డో వీళ్ళు కాదు, ఇక్కడ ఇదంతా అప్రస్తుతం. ఇప్పుడు దుర్గా కుమార్ గారు ఇందాక మనకి బిగినింగ్లో మాట చెప్పారు, భయం కనపడతాను. ఏంటి, పొంగులేటి మాటల్లో కానీ లేకపోతే కోమటిరెడ్డి చేష్టల్లో కానీ ఆంధ్రప్రదేశ్ అంటే భయం. అక్కడికి పెట్టుబడులు వాళ్ళ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆ పోటీని వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు పోటీ ఇవ్వడానికి, పెట్టుబడులు తెచ్చుకోవడానికి. అతను రేపు కూడా దావోస్ వెళ్తున్నాడు. రేపు చంద్రబాబు వెళ్తాడు, రేవంత్ రెడ్డి వెళ్తాడు దావోస్. అక్కడ కబాడు ఏంటి మామూలుగా ఉండదన్నమాట ఇద్దరి మధ్య. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఈలోపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి, అమరావతి ఏదో మునిగిపోద్ది, వరదల్లో సరే మునుగుద్దేమో మనకు తెలియదు, వర్షానికే మునిగే హైదరాబాద్ సంగతి ఏంటి? అరే ప్రతి సీజన్లో మునిగిపోతుంది కదా నీ నగరం, దాని సంగతి చూడండి ముందు. వర్షాల్లో హైదరాబాదులో ఇవాళ పనిచేసే పరిస్థితి లేదు. అంటే పొంగులేటి మాటలు చూసినట్లయితే ఇప్పుడు ముంబైకి వరదలు లేవా? ముంబైలో పెట్టుబడులు రావద్దా? అక్కడ పరిశ్రమలు పెట్టరా? అంటే చెన్నై మొన్న చూసావుగా ఎట్లా ఉంది చెన్నై పరిస్థితి? అల్లాడిపోయింది కదా, విలవిల్లాడింది కదా. చెన్నై వరదలు, అక్కడ పెట్టుబడులు రావా? అక్కడ పారిశ్రామిక అంటే ఏంటి, నువ్వు వరదల్ని బూచిగా చూపించి ఆంధ్రప్రదేశ్కి రాబోయే పెట్టుబడులు అడ్డుకోవాలన్న కుట్ర. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తప్పుడు మెయిల్స్ పంపిస్తున్నాడు. వరల్డ్ బ్యాంక్ లోను ఇవ్వద్దని మెయిల్స్ పంపిస్తాడు, ఆసియన్ బ్యాంక్కి పంపిస్తాడు, లేకపోతే యూట్యూబ్ అకాడమీకి పంపిస్తాడు నీల్మోహన్కి. ఇక్కడ పెట్టబాకండి పెట్టుబడులు, పెడితే హైదరాబాద్లో పెట్టుకోండి అని చెప్తారు. అంటే ఇద్దరు అంతే, ఒకటే ఏ గూటి చిలక ఆ గూటి పాట పాడొద్దు అనేది అదే అన్నమాట. అప్పుడు జగన్ స్క్రిప్టా? వీళ్ళ మాటలు మనకు కనపడుతోంది అదే అన్నమాట. ఇప్పుడు మీకు భయం అంటే ఇక్కడ ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ కంపెనీ విశాఖపట్నంలో పెడుతున్నారన్న 1,60,000 కోట్ల పెట్టుబడులు, 2 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎన్టీపీసీ ప్రధాని మోడీ గ్రీన్ హబ్ అక్కడ ఆ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు పెడుతున్నారన్న వైజాగ్. లేకపోతే 1,50,000 కోట్లతో గూగుల్ క్లౌడ్ ఒప్పందం జరిగిందనా? అక్కడ గూగుల్ వస్తే ఇక్కడ కూష్మాండాలు కదులుతున్నాయా? ఇప్పుడు హైదరాబాద్ కదలటల్లా కాంగ్రెస్ పార్టీ కూష్మాండాలు కదులుతున్నట్టున్నాయి. మళ్ళా వీళ్ళు కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసిందాకా నిద్రపోయేటట్టు లేరు. ఇప్పుడు ఇవాళ కేటీఆర్, ఇవాళ అయితే హరీష్ రావు స్పందిస్తారు.
ఎవరు ఎన్టీఆర్ ఘాట్ జోలికి వచ్చేదంటారు. ఏది వాళ్ళ తెలుగుదేశం లేకపోతే ఎన్టీఆర్ లేకపోతే చంద్రబాబు వాళ్ళని భుజాన్ని వేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మీరు దించుతున్నారు కదా. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే నష్టం ఎవరికి జరుగుతుంది, మీ మొదలు మీరు నరుక్కుంటున్నారనేది వాళ్ళకి తెలియాల. ఎవరికి, కోమటిరెడ్డికి కానీ పొంగులేటికి కానీ. కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు చేస్తున్న నష్టం పాపం ఏదో రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామనుకుంటున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం దేవుడు ఎరుగు. ముందు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి కాదు, కాంగ్రెస్ పార్టీకే దూరం అయ్యే పరిస్థితి వస్తుందన్నమాట. ఇది ఈ వ్యాఖ్యల వల్ల జరిగే హాని రేపటి పోటీని మీరు తట్టుకోలేకపోవటం కాదు, రాబోయే ఓటమిని అంగీకరించినట్లు. మీరు పోటీలో ఎటు లేరు, కనీసం ఓడిపోకుండా అన్న చూసుకోవాలి కదా. పోటీ పడి మీరు పెట్టుబడులు రాబట్టుకోండి. ఇవాళ లోకేష్ బాబు అమెరికా వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఆయన మరి 23 దేశాల ప్రతినిధులతో 2300 మందితో సమావేశమయ్యాడు. వెంటనే ఇక్కడికి మరి పెట్టుబడులు మనం చూసాం, గూగుల్ వాళ్ళు వచ్చి ఒప్పందం చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్ళాడు, 38,000 కోట్ల పెట్టుబడులు తెచ్చానన్నాడు. ఎవరన్నా వచ్చారా? ఏమన్నా ఒప్పందం చేసుకున్నారా? గూగుల్ లాంటిది ఏదన్నా వచ్చి చేసుకుంటే రేవంత్ రెడ్డి అమెరికా టూర్ సక్సెస్, రేవంత్ రెడ్డి నార్త్ కొరియా టూర్ సక్సెస్, కొరియా 5,000 కోట్లు ఇదిగో ఒప్పందం అని మీరు చెప్పచ్చు. అంటే ఒక భయం కనపడుతోంది వీళ్ళ వ్యాఖ్యల్లో. భయపడ్డామంటే ఓడిపోయా. రైట్ సార్, ఇప్పుడు మనం చూసాము వీళ్ళు ఏదైతేనేం వ్యాఖ్యలు అయితే చేసేశారు, అండ్ భారీ మెజార్టీతో ఏపీలో కూటమి ప్రభుత్వం గెలవడం మనం చూసాం. సో అందులో భాగంగానే మరి తెలంగాణలో కూడా టీడీపీని యాక్టివ్ చేయాలని చెప్పి కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో వీళ్ళు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ పుంజుకోవడానికి ఊతమిచ్చినట్టే అవుతుందనుకోవచ్చా, ప్లస్ అవుతుందనుకోవచ్చా ఆ పార్టీకి? ఖచ్చితంగా వాళ్ళు టీడీపీ నాయకుల కన్నా టీడీపీ బలం ఏంటనేది వీళ్ళకి ఎక్కువ అర్థమైంది అనేది వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది. వెదురు గుబురు ఉంటుందమ్మా, అది ఏంటంటే కింద వీళ్ళ నెట్వర్క్ చాలా విపరీతంగా ఉంటుంది. ఒక అడుగు పెరగాలంటే అది కొన్ని వందల చదరపు మీటర్ల వేరు వ్యవస్థను బలపరుచుకుంటుంది. అట్లాగే తెలుగుదేశంకి తెలంగాణలో ఇంతకుముందు పోలీస్ పట్వారీ వ్యవస్థ ఉన్నారు చూసారా. నిజాం ప్రభుత్వం నుంచి స్వేచ్ఛ వచ్చినా కూడా పోలీస్ పట్వారీ వ్యవస్థ ఉన్నంతకాలం వాళ్ళు అణగారిన వర్గాలుగా బతికారు. ఎప్పుడైతే అది తీసేశారో పూర్తి స్వేచ్ఛ అనేది వాళ్ళు అనుభవించారు. అట్లా తెలుగుదేశం అనేది ప్రతి ఇంట్లోనూ వాళ్ళ ప్రతి వ్యక్తి మనసులోనూ గూడు కట్టుకున్న పార్టీ అది. ఇవాళ కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఆ పార్టీ ఇక్కడ వ్యవహారాల్లో తగ్గించుకోవడంతో ఇతర పార్టీలకు వెళ్ళారే తప్ప వాళ్ళ మనసంతా కూడా ఎప్పుడు తెలుగుదేశం వచ్చినా సొంత ఇల్లులాగా వాళ్ళు భావిస్తారు. కాబట్టే వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఇద్దరు ఎవరైతే వ్యాఖ్యానాలు చేశారో అది వాళ్ళిద్దరు భయం అని అనుకోవటానికి వీల్లేదు. వీళ్ళకి కొంచెం నోరు ఎక్కువ కాబట్టి బయటపడ్డారు. చాలామందికి అంతర్గత భయం అయితే వచ్చేసింది. గతంలో ఈ తెలుగుదేశం వైర్ను పట్టుకుని టీఆర్ఎస్ షాక్ తగిలింది. ఆ షాక్ తగలటంతో తేరుకోలేదనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. పర్మనెంట్ కోమాలోకి వెళ్ళిపోయింది. కానీ లైవ్ వైర్గా ఉన్న తెలుగుదేశం ఎప్పుడైనా కూడా మళ్ళీ ఒక లైటనింగ్ అంటే మెరుపులాగా వచ్చేస్తుంది. ఇక్కడ వాళ్ళు కొంచెం మొదలు పెడితే చాలు ఒక మెరుపు తీగ వస్తుంది చూసారా, అల్లుకుపోతుంది అన్నమాట అన్ని ప్రాంతాలకి. ఆల్రెడీ దానికి ఒక వేళ్ళు ఊనుకున్న వ్యవస్థ అనేది ఉంది. కాబట్టి వాళ్ళు ఆ భయంతో ఉన్నారు. డెఫినెట్గా అది తెలుగుదేశానికి ఆల్రెడీ వాళ్ళు ఆ మేలు చేసినట్టే. తెలుగుదేశం వాళ్ళ ప్రయత్నం కన్నా ముందు వీళ్ళే దాన్ని బలపరిచారు. తెలుగుదేశం పార్టీలో ఇక్కడ రేపు రాబోతుంది, దానికి ఒక బలమైన పునాదులు ఉన్నాయి అనేది చెప్పకనే చెప్పారు. కాబట్టి ఒక రకంగా ముందే పబ్లిసిటీ వీళ్ళే మొదలెట్టేశారు. తెలుగుదేశం రేపు ఏ చిన్న ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ప్రచారం తెచ్చుకోగలుగుతుంది, ప్రజాబలాన్ని కూడా తెచ్చుకోగలుగుతుంది. అది సో ఇటు పొంగులేటి కావచ్చు, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు కాంగ్రెస్కి మేలు చేస్తున్నారనుకోవచ్చా, కీడు చేస్తున్నారనుకోవచ్చా? అంటే వీళ్ళ వ్యాఖ్యలు కాంగ్రెస్కి లాభం అంటారా, నష్టం అంటారా? ఇవాళ కోమటిరెడ్డి తర్వాత పొంగులేటి వాళ్ళకే నష్టం. ఈ మాటల ద్వారా ఏం జరుగుతుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందాక మీరు చెప్పారు, ఖమ్మం ఏంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి ధన్యవాదాలు కూడా చెప్పాడు. ఏం జరుగుద్ది? రేపొద్దున ఈ ఎన్టీఆర్ ఘాటు లేకపోతే చంద్రబాబుపై విమర్శలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు కావాలన్న వీళ్ళ కోరిక పొంగులేటి ముందు అసలు అక్కడ అతని కూష్మాండం కదిలిపోదు. కోమటిరెడ్డి కూడా అంతే, అటు వెంకటరెడ్డి లేకపోతే ఇటు రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ చచ్చి బతికాడు. ఒకసారి బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇటు కాంగ్రెస్లోకి వచ్చి ఏదో మొన్న వేవ్లో
బయటపడ్డ పరిస్థితి. ఒక టైంలో రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుక ముగిసింది అనుకున్న దీంట్లో మళ్ళా అనవసరంగా ఇటువంటి చేష్టలు ఈ వ్యాఖ్యల ద్వారా ఏం జరుగుద్ది, అతనికే కాదు అతని అన్నకు కూడా కీడు అనమాట. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ నల్గొండ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆరిజిన్, అక్కడ ఉన్నటువంటి క్యాడర్, అక్కడ ఉన్నటువంటి శ్రేణులు వీళ్ళకి మళ్ళీ లేనిపోయింది అనవసరంగా. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు అభిమానులు, ఎన్టీఆర్ అభిమానుల్ని బీఆర్ఎస్కి దగ్గర చేసే ప్రయత్నంగా దీన్ని చూడాలి. ఇప్పుడు వీళ్ళ వెనక ఏమైనా కుట్ర ఉందా అన్నది అందుకే అనమాట. దీనిలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, దీనిలో కేసీఆర్ పాత్ర ఏంటి, కేటీఆర్ పాత్ర ఏంటి, మళ్ళా ఆ దుష్ట శక్తులు ఇక్కడ ప్రవేశించి మళ్ళా ఏమన్నా చేస్తున్నాయా? ఇది హాని కన్నా ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ రూట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది మళ్ళా దీని ద్వారా. మళ్ళా ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఇక్కడ కూటమి కనుక ఏర్పడి బలమైన శక్తిగా కనుక ఆవిర్భవిస్తే ఎక్కడుంటుంది కాంగ్రెస్? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో కూటమి ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణలో కూడా మళ్ళా కూటమి కనుక బలంగా మారి ఆల్రెడీ బీజేపీ వచ్చేసింది. ఏది వాళ్ళ 8 ఎంపీ సీట్లతో బీజేపీ ఉన్నది ఆల్రెడీ. ఇక్కడ 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లలో వచ్చాం, నెక్స్ట్ 80 ఎమ్మెల్యేలు గెలుస్తామన్నారు. అది బీజేపీని మీరు కట్టడి చేసుకునే ప్రయత్నం వదిలేసి తెలుగుదేశం జోలికి వెళ్తే ఏం జరుగుద్ది? బీజేపీ, తెలుగుదేశం, జనసేన రేపొద్దున మళ్ళీ ఇక్కడ కూటమి కట్టినట్లయితే కాంగ్రెస్ ఇంటికే.